జస్ట్ సెకండ్. యా, ఈ రోజు టాపిక్ చాలా అద్భుతమైందండి. అంటే అన్ని రకాలుగా అన్ని టాపిక్స్ ఇప్పటి వరకు ఏమేమైతే చెప్పుకున్నామో వాటన్నిటిని కవర్ చేస్తూ మనం ఒక స్పీచ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మన స్పీచ్ కొద్దిగా ఉండాలి, ఎలా ఉంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది, అందులో ఏమేమి మనం కలబోసి చెప్పినట్లయితే అద్భుతంగా సెషన్ అనేది వస్తుంది, ఆడియన్స్ జాగ్రత్తగా వింటారు, నేర్చుకుంటారు అని చెప్పడానికి మీ ముందుకు వస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్. ఈరోజు సార్ యొక్క సారు పనిచేసేటువంటి స్థలం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. సింగరేణి దాంట్లో పనిచేస్తుంటారు సారు. సార్కు దాదాపుగా 2 lakhs పైనే శాలరీ ఉంటుందండి. అయినా ఇంట్రెస్ట్ తోటి సారు శ్రద్ధగా ఇలా కూర్చొని దాదాపు నేను క్లాస్ చెప్పినప్పుడు మాత్రం అంటే ఆ టైంలో క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు 70 to 80 days సేమ్ ఇదే టైంకి 8 to 9 ఆర్ 10 8 to 10 మధ్యలో దాదాపు 70 days ఏ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా చాలా సిన్సియర్గా డెడికేటెడ్గా డిటర్మినేషన్ తోని కూర్చొని ఎన్నో విషయాలు నేర్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మనకు సెషన్ చెప్పడానికి విచ్చేస్తున్నారు. సో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ సార్ పిహెచ్డి కూడా చేసినట్టున్నారు. సో కిరణ్ కుమార్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ది స్టేజ్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ ఏ వండర్ఫుల్ ఇంట్రొడక్షన్. వినబడుతుందా సార్? క్లియరా వాయిస్? ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికి హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. బాగున్నారా అందరూ? ఎస్ సార్, శివ సార్ మీకు స్పెషల్ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్. పి రామకృష్ణ గారు మీకు కూడా స్పెషల్ హ్యాపీ ఈవినింగ్. వీడియో ఆన్ చేసుకోండి. రామకృష్ణ బాగున్నారా? ఓకే, కంటిన్యూ అవుతున్నారా ఈ సెషన్ లో మీరు? ఇప్పుడు ఇవాళ మీ స్టేటస్ చూసి నేను యాడ్ అయ్యా యాక్చువల్ గా. ఓకే, గుడ్ గుడ్. అందుకే నేను చూసాను, మరి ఏంటిది వచ్చేసినావు అని చెప్పేసి ఉన్నావా లేకుంటే మామూలుగానే? ఓకే ఓకే, రైట్. ఓకేనండి. నా పేరు సార్ చెప్పారు కదా, కిరణ్ కుమార్. నేను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఇంజనీర్ గా పనిచేస్తాను. అంటే ఈ నేర్చుకోవడం అనేది నా ప్యాషన్, నేర్చుకొని చెప్పడం. అసలు యాక్చువల్గా మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ముందు నాకు అసలు మాట్లాడమే రాదు. స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే చేతులు గదగద వణికేది. అలాంటిది నేను అనుకోకుండా ఇంపాక్ట్ వారి ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి నవీన్ సార్తో మాట్లాడి దీంట్లో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా నేను మాట్లాడే పద్ధతి కానీ ప్రతిదీ మారిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే నేను మాట్లాడడం కాదు, స్టేజ్ మీదకి వెళ్తే కొంచెం ఆపు బాబు, కాసేపు చాలిగా ఆపే బాబు అనే కాడికి వచ్చింది. ఆ మాట్లాడడం కూడా ఏంటి అంటే ఏదో మామూలుగా మాట్లాడడం కాదు, ఇంప్రెస్ కావాలి. స్టేజ్ ముందు ఉన్న వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగా మాట్లాడడం నేర్చుకున్నాను అంటే అది ఓన్లీ డ్యూ టు ఇంపాక్ట్. అంతకుముందు మాకు ఇక్కడ ఎవరు నేర్పలే. ఇది బయట మనం నేర్చుకోవాలి అంటే ఎవరు నేర్పరు. ప్లస్ కాంపిటీషన్ చాలా ఎక్కువ. వీడికి నేర్పిస్తే వీడు మనల్ని దాటిపోతాడు కావచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. డబ్బులు ఖర్చు అయిపోతాయి. ప్రతిరోజు మనం ఈవినింగ్ 2 hours మెయింటైన్ చేస్తే అన్నీ నేర్చేసుకోవచ్చు. నిజంగా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఒక 18 members ఉన్నారు. 18లో ఒక 3-4 members మేమున్నా కానీ మిగతా 15 to 16 members మీరు లక్కీ ఫెలోస్. ఎందుకు అంటే అసలు దీంట్లోకి అందరూ రారు, ఇంట్రెస్ట్ చూపించరు. వచ్చారు అంటే వాళ్ళు తప్పకుండా ఈ 15 మందిలో అట్లీస్ట్ 10 మంది కూడా మంచిగా అంటే మంచి స్పీకర్స్ గా కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అండి సార్ చెప్పినట్టు నాకు మోర్ దెన్ 2.5 lakhs శాలరీ ఎవ్రీ మంత్ వస్తుంది. లాస్ట్ 1 year నుండి నేనంటే ఆ జూలై నుండి నేను ఇది ఇంపాక్ట్ లో కంటిన్యూ అవుతున్నా. ఈ జూలై నుండి మొన్న జూలై వరకు 360 days లో దాదాపు నేను 250 days ఎవ్రీడే ఏదో క్లాస్ అటెండ్ అయ్యానండి. 250 days ఏదో క్లాస్ అటెండ్ అవుతూనే ఉన్నా. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నెంబర్ ఆఫ్ అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేను నేర్చుకుంటూ ఉన్నా, నేను చెప్తూ ఉన్నా. చాలా నా జీవితంలో మాత్రం అద్భుతమైన చేంజ్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు వచ్చి ఎవ్రీడే ఒక 2 hours మీరు స్పెండ్ చేస్తున్నారు. ఆ 2 hours మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటా అసైన్మెంట్స్ అన్ని చేస్తే, సార్ చెప్పినట్టు మీరు మాట్లాడుకుంటూ అసైన్మెంట్ చేస్తే మీరు నిజంగా అద్భుతమైన స్పీకర్స్గా చేంజ్ అవుతారు. నేను బాగా మాట్లాడుతున్నానా అండి?
Yes. విజయ్ కుమార్ సార్ మీరే సూపర్ చెప్పాలి. సార్, Yes, sir. సూపర్ ఓకే ఓకేనా? సూపర్ వాయిస్ క్లియర్ గా ఉంది. వాయిస్ ఉంది సార్, క్లియర్ గా ఉందా? క్లియర్ గా ఉంది. ఎక్స్ప్రెషన్ సార్ వాయిస్ బాగుంది క్లియర్ కదా? ఉంది, నో ప్రాబ్లం. ఇది ఓన్లీ డ్యూ టు ఇంపాక్ట్. నేను అడిగింది ఏదో నేను బాగా మాట్లాడుతున్నా, మీరు చెప్పండి. ఇది ఇంపాక్ట్ నాకు ప్రసాదించిన వరం అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే నేను ఇప్పుడు చాలా దాదాపు నాకు నియర్ బై 50 ఇయర్స్ అండి, 49 ఇయర్స్. ఇప్పుడు ఈ 49 ఇయర్స్ 48 ఇయర్స్ లో నేను నేర్చుకుంది 49th ఇయర్ లో నేర్చుకున్నాను. ఎందుకు నేర్చుకున్నాను అంటే నాకు ఇంపాక్ట్ ద్వారా నాకు వచ్చింది. బట్ నేను అడిగే క్వశ్చన్ మీకు ఏంటిది అంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్? ఇప్పుడు కూడా మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? అవసరం ఏంటి? నా అవసరం డిఫరెంట్ గా ఉంటుంది, మీ అవసరం డిఫరెంట్ గా ఉంటుంది. వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ పబ్లిక్ స్పీకింగ్? ఓకే, నేను ఇది షేర్ చేసే లోపల మీరు ఆన్సర్ చెప్పేయండి. ఎవరైనా చెప్పండి, అందరికీ అన్మ్యూట్ ఉంది కదండి? ఇప్పుడు మేము మార్కెటింగ్ లో ఉన్నాం సార్, ఓకే, మార్కెటింగ్ లో ఉన్నారు. మార్కెటింగ్ లో కాబట్టి మీకు పబ్లిక్ స్పీకింగ్ చాలా ఉపయోగపడుతుంది మనకు. yes. మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్ కానీ లేదంటే రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకు వాళ్ళ ప్లాట్ అంటే సేల్ చేయాలి అంటే ఒక 10 మంది ముంగట్నో 20 మంది ముంగట్నో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి ఆ ప్లాట్ గురించి. మెరిట్స్ డిమెరిట్స్ చెప్పాలి. జనరల్ గా డిమెరిట్స్ అన్ని దాచేసి మెరిట్సే చెప్పాలి. డిమెరిట్స్ ని కూడా మెరిట్ లాగానే మనం చూపించాలి. చూపిస్తేనే అంటే కొనే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి కొంటారు. అది కాకుండా ఒక ప్రోడక్ట్ గురించి మనం డీటెయిల్ గా చెప్పాలి అంటే ప్రోడక్ట్ గురించి మనకు అంత తెలిసినా మనము బయటికి చెప్పేటప్పుడు చెప్పలేకపోతాం. అలా చెప్పలేకపోయినప్పుడు ఏంటిది అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది కస్టమర్ కు మనం చెప్పలేకపోవడం మూలాన మన ప్రోడక్ట్ అమ్ముడు పోకపోవచ్చు. ఇది ఒకటి. ఓకే, ఇప్పుడు ఎవరైనా మార్కెటింగ్ లో ఉన్న వాళ్ళకి, అదర్ పీపుల్ మార్కెటింగ్ లో లేరు. సపోజ్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారు అనుకోండి ఎవరైనా ఇక్కడ, ఆ బ్యాంక్ ఎంప్లాయీకి అవసరం ఏంటి? రమ్య గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వచ్చిన కస్టమర్ కి మన దగ్గర ఏం స్కీమ్స్ ఉన్నాయనేది కూడా కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. కస్టమర్ ని అట్రాక్ట్ చేయాలి. ఇంత కాంపిటేటివ్ Yes. వరల్డ్ లో వాళ్ళు వేరే బ్యాంక్ వెళ్ళకు మన బ్యాంక్ కి రావాలి అని అంటే కరెక్ట్ ప్రాపర్ గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. బ్యాంక్ అంటే ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీకి అవసరము, ఒక మార్కెటింగ్ లో ఉన్న వ్యక్తికి అవసరం. అలాగే విజయ్ కుమార్ సార్ మీకు అవసరం ఏంటి సార్? మీరు ఏం పని చేస్తారు? ఏ ఎంప్లాయీ? విజయ్ ఎల్ఐసి ఏజెన్సీ సార్, ఎల్ఐసి ఏజెన్సీ పౌరోహితం. మీకు ఇంకా తప్పకుండా అవసరమే. ఎల్ఐసి ఏజెంట్ అంటే ఇంకా అంతా మీ పనే అది. తర్వాత మాది పౌరోహితం కూడా ఉంటుంది. ఓకే, ఇంకా అవసరం, చాలా ఎక్కువ అవసరము. ఓకే, ఇంకా అదర్ దెన్ మార్కెటింగ్ ఫీల్డ్ కాకుండా, బ్యాంక్ కాకుండా, ఎల్ఐసి ఏజెంట్స్ కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా? స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. పొలిటికల్ ఒక్కరు చెప్పండి, మీ పేరు చెప్పండి సార్. నా పేరు మహేష్ సార్. ఓకే, పొలిటికల్ గా ఒక 100 మంది ముందర మనం కాన్ఫిడెన్స్ గా మైక్ పట్టుకుని మాట్లాడే ధైర్యం ఉండాలి. కాన్ఫిడెన్స్ గా వాళ్ళకు తడబడకుండా మాట్లాడాలి అది సార్. సార్ మీరు పొలిటికల్ లీడర్ అయినా సార్? అంటే మామూలుగా ఇప్పుడే స్టార్ట్ సార్, యూత్ ఐకాన్ గా మన రియల్లీ గ్రేట్. ఎందుకంటే మీరు స్టార్టింగ్ లోనే డిసిషన్ తీసుకొని ట్రైనింగ్ తీసుకున్నారంటే రియల్ గా మీరు ఆటోమేటిక్ గా పెద్ద పొలిటికల్ లీడర్ అయిపోతారు. ఎందుకంటే మనకు ఓట్లు పడాలి అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు జనాల్ని అంటే మాయ చేసో మభ్యపెట్టో మనం చెప్పేది వాళ్ళని అట్రాక్ట్ చేసి మెస్మరైజ్ చేసేసి వాళ్ళకి మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని ఓటు వేసే విధంగా మనం తయారు చేయాలి. తయారు చేయాలంటే ముందు ఆ స్కిల్ మనకు రావాలి. ఓకే, దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. దీంట్లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మామూలుగా మాట్లాడడం నేర్చుకుంటాం, మాట్లాడుతూనే ఉంటాము. బట్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఇస్ డిఫరెంట్. ద ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి అంటే మనము చెప్పేది 100% వాళ్ళకు దూసుకెళ్ళాలి. అంతే, వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ గుండెలు గుచ్చుకొని అలా అంత బాగా చెప్పాడా అసలు వాళ్ళు మర్చిపోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ తీసుకోండి, కేసీఆర్ గారు ఎంత బాగా మాట్లాడతారు. కేసీఆర్ గారు మాట్లాడితే అంతవరకు ఆయన మీద ఉన్న కోపం కూడా పోయి ఆయనకే ఓటేస్తారు జనాలు. అంత బాగా మాట్లాడతారు. అంటే ఆయన నేర్చుకొని అదొక కళ. ఈ కళ అందరూ నేర్చుకోవచ్చు, కానీ దానికి కావాల్సింది మనం కొంత టైం స్పేర్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక్కటే సీక్రెట్ అండి, ఇంకేం లేదు. ఓకే,
నేను కూడా చాలా చాలా అంటే మీకు నాకు 10 మంది ముందు కాదు, 2 ముందు మాట్లాడడానికి కూడా భయం అయ్యేది, ఒక్కళ్ళ దగ్గర మాట్లాడడానికి కూడా భయం అయ్యేది. మా సార్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్దామంటేనే చెమటలు వచ్చి చేతులు వణికేసి భయంగా నేను చెప్పాలనుకునేది మర్చిపోయేవాడిని. అలాంటి సిచ్యువేషన్ నుండి ఈరోజు మీ ముందు క్లాసులు చెప్తున్నాను అంటే డ్యూ టు ఓన్లీ టైం ప్యాక్. ఓకే, ఓకే నేను అంటే నాకు ఏమి అవసరము అంటే నేను సింగరేణిలో ఎంప్లాయీని, నా దగ్గర ఒక 10 మంది పని చేస్తాను. 10 మందికి నేను వాళ్ళు ఎలా పని చేయాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అంటే తప్పకుండా నాకు చెప్పే ఇది రావాలి, అంటే నేను ఇంప్రెస్ చేయాలి అన్న ఉద్దేశంతో నేర్చుకున్నాను. ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకే, ఇంతవరకు మీరు ఏమేమి కవర్ చేసుకున్నారు అంటే దాదాపు ఈపీఎస్ లో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో మీకు స్టేజ్ ఫియర్ చెప్పుకుంటారు, స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి, ఓకే, అసలు ఎందుకు భయపడుతున్నారు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు, ఆ భయానికి కారణాలు ఏంటి, ఆ భయాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది మీరు క్లియర్ గా నేర్చుకొని ఉంటారు. ఇంకోటి స్టేజ్ ఎక్కగానే సరిపోద్దు, స్టేజ్ ఫియర్ అంతా ఎలా పోగొట్టుకోవాలో మీరు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలి అంటే దానికి కొంత కంటెంట్ అంటే ఒక సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ అంటే కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని ఉంటారు. ఆ తర్వాత ఈ కంటెంట్ ఉంది, స్టేజ్ ఫియర్ లేదు, బట్ బాడీ లాంగ్వేజ్, ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తేనే వినేవాళ్ళు వింటారు. మీరు ఎటో చూసుకుంటూ ఇటు చెప్పేస్తే వినేవాళ్ళు వినరు. కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, అది కూడా నేర్చుకొని ఉండొచ్చు. ఆ తర్వాత మనకు కావాల్సింది ఏంటిది అంటే కంటెంట్ ఉంది, స్టేజ్ ఫియర్ లేదు, బాడీ లాంగ్వేజ్ ఉంది, బట్ చెప్పే విధానము వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. మనం మీకు 100% విజయ్ కుమార్ గారి వాయిస్ మీరు వినండి, వాళ్ళు ఆటోమేటిక్ గా అది వాళ్ళు ఎప్పుడు మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, ఆ ఉచ్చారణ అదంతా చాలా స్పీడ్ గా నీట్ గా ఉంటుంది. మనం చదవకుండా ఉండే వాళ్ళకు అది రాదు. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చేసే ఉంటుంది. ఇవన్నీ మీరు నేర్చుకొని ఉంటారు. ఇంకా మళ్ళీ మీరు నేర్చుకున్నది ఏంటి, మెమొరీ అండ్ అక్రోనిమ్స్. అంటే మీరు సబ్జెక్టు అంతా రాసుకున్నారు, ప్రిపేర్ అయ్యారు, బట్ ఆ సబ్జెక్టు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మెమొరీ అండ్ అక్రోనిమ్స్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. దీనికి తోడు ఇంకా ఒక్కొక్కసారి మీకు ఒక 1 అవర్ క్లాస్ అదే స్పీచ్ అండ్ పిలిచేసి ఇంకొక 1 అవర్ ఎక్స్టెండ్ చేయండి అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా టైం పాస్ చేయాలి, సబ్జెక్ట్ కొంతే ఉంటుంది, ఆ సబ్జెక్ట్ అంత ప్రొలాంగ్ చేయాలంటే కూడా కొంచెం కష్టం కదా. అలాంటప్పుడు దానికి ఎఫెక్టివ్ గా కొన్ని స్టోరీస్ యాడ్ చేసుకుంటే అంటే జనాలు అట్రాక్ట్ అవుతారు, ఇంప్రెస్ అవుతారు. సిమిలర్ గా ఆ స్టోరీస్ మనకి ఏంటిదంటే కొంత టైం పాస్ కూడా చేయడానికి కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇవన్నీ మీరు దాదాపు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ మీరు నేర్చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏంటి ఒక బెస్ట్ స్పీకర్స్ గా తయారైనట్టేనా, మీరు పబ్లిక్ స్పీకర్స్ గా తయారైపోయినట్టేనా సార్? స్వప్న మేడం, ఏదో కొంత మీలో ఏదో డిఫరెంట్, కొంత టెన్షన్ కనబడుతుంది. ఇంకా 8 రోజులు 9 రోజులు అయిపోయినా క్లాసెస్, టెన్షన్ వదిలేయండి. నేను కూడా మీలాంటి మనిషినే, నాకు పెద్ద అంటే నేను అంత టెన్షన్ ఉండదు అని కాదు, వదిలేయండి. అంత మనం నేనేం చెప్పినా మీరేం చెప్పినా అంత ఫ్రీగా 1 అవర్ ప్రశాంతంగా మాట్లాడుకుని వెళ్ళిపోదాం. మీరేమన్నా డౌట్ ఉంటే నేను చెప్తాను, నేను చెప్పేది నేను చెప్తా ఉంటాను. స్వప్న మేడం, ఇంకా భయం ఉందా మీలో, స్టేజ్ ఫియర్ ఉందా ఇంకా? సార్ కొద్దిగా చేంజ్ అయ్యాను సార్, ఇంకా చేంజ్ అవ్వాలి. ఇంకా చేంజ్ కావాలి. మీరు అసైన్మెంట్స్ అన్ని చేయలేదా? ఒకటి చేయలేదు సార్, చేశాను. ఒక్కటి చేయలేదు. అసైన్మెంట్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఫ్రీ అయిపోతారు. నెక్స్ట్ మనం సెషన్ లోకి వెళ్దాము. ఇప్పుడు మనము మనం ఒక పబ్లిక్ స్పీకింగ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మనము స్పీచ్ ఎలా ఓపెన్ చేయాలి అంటే ఒక బెస్ట్ స్పీకర్ గా ఏదైనా కొటేషన్ తో కానీ, ఒక సాంగ్ తో కానీ, ఒక స్టోరీతో కానీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మీకు చెప్పుకుంటాను. ఈ రోజు కూడా మీకు నేను ఒక సెషన్ చెప్పడానికి వచ్చాను కాబట్టి నేను కూడా ఒక చిన్న కొటేషన్ తో స్టార్ట్ చేస్తాను. ఇది నా ఇంట్రొడక్షన్ పార్ట్ అండి. చేంజ్ అయిందా అండి? ఓకే, స్క్రీన్ చేంజ్ అయిందా? పీపీటీ కనబడుతుందా అండి? పీపీటీ కనబడుతుందా సార్? విజయ్ కుమార్ ఎవరైనా రెస్పాండ్ కాండి. చిన్న కొటేషన్. ఇఫ్ యూ కెన్ స్పీక్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఇఫ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూ కెన్ చేంజ్ ద లైఫ్స్ అని పెట్టారు. ఏంటి మీకు మాటలు ప్రతిదీ కూడా మీకు మాటలు వస్తే చాలు, మీరు జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే మారుతారు. ఎక్కడ, ఇంట్లో అయినా, ఆఫీస్ లో అయినా, బయట అయినా, ఈ సొసైటీలో ఎక్కడైనా కానీ అవి మీకు మెయిన్ మాటలు రావాలి. ఆ మాటలు ఎలాగ రావాలి, ఎదుటి వాడిని
నొప్పించక మెప్పించే విధంగా మాటలు రావాలి. దట్ ఈస్ ద బెస్ట్ పబ్లిక్ స్పీకింగ్. వాళ్ళకి ఇబ్బంది కావద్దు, అలాగే మనం చెప్పాల్సిన ప్రతి విషయము వాళ్ళకి చేరాలి. ఓకే, చిన్న కొటేషన్ అండి, చిన్న కొటేషన్. ఇఫ్ యూ కెన్ స్పీక్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఇఫ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూ కెన్ చేంజ్. సపోజ్ సార్ ఉన్నారు, పొలిటికల్ లీడర్, ఆయన బాగా మాట్లాడడం నేర్చుకున్నాడు అనుకుంటే ఒక స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఆగి విని వెళ్ళాలి. ఏం చెప్తాడు, ఏం చెప్తాడు, ఏం చెప్తాడు, వెంటనే ఆయన ఓటేసేయాలి. రిక్వైర్మెంట్ అక్కడ ఆయన ఓటు. ఆ విధంగా మనం చేంజ్ కావాలి. ఓకే, చూడండి ఇక్కడ 2 రకాల ఫిగర్స్ పెట్టాను. బిఫోర్ ఇది పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నది, ఒక అమ్మాయి, సేమ్ అమ్మాయి ఇంపాక్ట్ లో జైన్ కాకముందు, ట్రైనింగ్ తీసుకోక ముందు ఆమెను స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే ఆమె సిచ్యువేషన్ ఆ విధంగా ఉండేది. ఆ 10 రోజులు ఈపీఎస్ కంప్లీట్ చేసుకున్నది. కంప్లీట్ చేసుకున్నాక సప్నా మేడం ఎలా తయారైంది చూడండి. మీరు కూడా ఇలాగే కావాలనుకుంటున్నారా? ఎస్ సార్. ఎస్, ఈ చేంజ్ మీలో తప్పకుండా వస్తుంది. సేమ్ అదే అదే ఆవిడే ముందు తర్వాత, అంటే బిఫోర్ ఈపీఎస్, ఆఫ్టర్ ఈపీఎస్. కరెక్ట్ ఒకే ఒక 1 అవర్ తీసుకుంటాను, కొంచెం స్పీడ్ గా చెప్తాను. ఎవరు కూడా ఎక్కడైనా ఏమైనా డౌట్ వస్తే వెంటనే అడగండి, నో ప్రాబ్లం. మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారండి ఒక టెక్నిక్, ద బెస్ట్ టెక్నిక్ ఫర్ ఎవ్రీ స్పీకర్. ప్రతి స్పీకర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మెయింటైన్ చేయాల్సింది, ఎప్పుడూ పాటించాల్సిన ఒక టెక్నిక్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ద టెక్నిక్ ఈస్ ABCDE టెక్నిక్. తెలుసుకున్నారు కదండి అనురాధ మేడం? ఓకే, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. తెలుసుకున్నారు. ఇప్పుడు ఏ అంటే అట్రాక్షన్, బార్ అటైర్, బి బాడీ లాంగ్వేజ్, సి కంటెంట్ ప్రిపరేషన్, కంటెంట్ డైరెక్షన్, ఈ ఫర్ ఎవాల్యుయేషన్. అంత బాగా అవసరమా అటైర్ అనేది? అంత అవసరమా? నేను స్టేజ్ మీదకి ఆ అటైర్ మెయింటైన్ చేసుకొని వెళ్ళాలా, వెళ్ళకుండా ఏమవుతుంది అనేది క్వశ్చన్. మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పే ఉంటారు. బట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు అట్రాక్ట్ ద పీపుల్. అంటే స్టేజ్ కింద ఉన్న వాళ్ళు మనల్ని, అంటే మన వైపే అట్రాక్ట్ కావాలి, వాళ్ళందరినీ మన వైపు తిప్పుకోవాలి. అంటే మనం ఒక డిఫరెంట్ లుక్ లో వాళ్ళకి కనబడాలి. అందరిలాగా మనం ఉంటే మనం అంటే వాళ్ళు మనల్ని గుర్తించరు. ఆ గుర్తింపు కావాలి అంటే తప్పకుండా డిఫరెంట్ అటైర్ మెయింటైన్ చేయాలి. రోడ్డు మీద పోతూ ఉంటేనే మనం ఎటువైపు చూస్తాము? ఒక బిల్డింగ్ నీట్ గా అరేంజ్ చేస్తుంటే అటువైపే చూస్తాం. ఎవరైనా కొత్తగా నీట్ గా డ్రెస్ చేసుకుంటూ పోతే వాళ్ళకి తెలియకుండా అటువైపే చూస్తాం, అట్రాక్ట్ అవుతుంది. సిమిలర్ గా ఈ పబ్లిక్ స్పీకింగ్ లో కూడా మనం మెయింటైన్ చేయాల్సింది గుడ్ అటైర్. అది డిఫరెంట్, అంటే డిఫరెంట్ పొజిషన్స్ లో, డిఫరెంట్ మీటింగ్స్ లో కానీ, అఫీషియల్ మీటింగ్స్ లో, పబ్లిక్ మీటింగ్స్ లో కానీ ఎక్కడైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ అటైర్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. యాజ్ అ స్పీకర్ గా ఏంటి మనం మెయింటైన్ చేయాల్సింది? బ్లేజరు కంపల్సరీ. ఓకే, ఇంకా డీటెయిల్ గా చెప్పను. బాడీ లాంగ్వేజ్ జనరల్ గా మనం పబ్లిక్ స్పీకింగ్ లో మనము 55% బాడీ లాంగ్వేజ్, 7% కంటెంట్ అండ్ 38% వాయిస్ మాడ్యులేషన్ చదువుకున్నారా? కానీ ఎక్కడైనా నేను మాట్లాడాలి, నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంది, ఈ రోజు నేను 15th ఆగస్టుకు నేను మాట్లాడాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారండి? జనరల్ గా భరత్ గారు, రేపు నేను మీకు మాట్లాడే అవకాశం ఇచ్చాను, ఏం చేస్తారు? ఫస్ట్ కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటారు, అంతేనా? తర్వాత కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటారు, అంతేనా? అయిపోద్దా ఆడికి? రేపు చెప్పేస్తారా? సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం అనేది తెలుసుకొని దాని గురించి స్టడీ చేయాలి. ఎస్, ఇక్కడ ఏంటి అంటే మనకు 55% బాడీ లాంగ్వేజ్, 7% కంటెంట్, వాయిస్ మాడ్యులేషన్ 38%. మనం మెయిన్ గా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, కంటెంట్ మీదనే చేస్తున్నాము. బుక్ పట్టుకొని రాసుకుంటాం రాసుకొని
అది చదివేస్తాం. ఏదో చెప్పే అప్పుడు ఏంటంటే ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ మనం మెయింటైన్ చేయకుండా, ఆ బాడీ వాయిస్ మాడ్యులేషన్ ప్రాపర్ గా మెయింటైన్ చేయకుండా మనం చెప్పే ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నంలో ఏంటిది మనం సక్సెస్ కాలేం. ఓకే, కంటెంట్ అనేది ఓన్లీ 7%. దానికే మనం ఎక్కువ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అంటే ఈ కంటెంట్ 7% మీదనే 90% కాన్సన్ట్రేషన్ పెడతాను అంతా. దాంతో ఏంటంటే ప్రాపర్ గా చెప్పలేక మీ బుర్రలో చాలా ఉంటుంది, ఒక పుస్తకమే ఉంటుంది, బట్ మీరు ఎక్స్ప్రెస్ చేయలేరు. మీ వాయిస్ క్లారిటీ ఉండదు, వాయిస్ మాడ్యులేషన్ ప్రాపర్ గా ఉండదు, బాడీ లాంగ్వేజ్ ప్రాపర్ గా ఉండదు. దాంతో ఏంటిది అంటే నా కరెక్ట్ గా చెప్పలేదు. అంటే ఒక పబ్లిక్ స్పీకర్ కి మెయిన్ గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది బాడీ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ వాయిస్ మాడ్యులేషన్. సిమిలర్ గా దానికి తోడు ప్రాపర్ కంటెంట్. ఆ ప్రాపర్ కంటెంట్ లేకుంటే ఏంటంటే మీకు బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ ఉన్న కంటెంట్ లేదు అని మీ మైండ్ లో కానీ మీ హార్ట్ లో కానీ ఉంటే ఆటోమేటిక్ గా భయం స్టార్ట్ అవుతుంది. నాకేమి రాదే, ఏం చెప్పాలి రిలేటెడ్ గా సబ్జెక్ట్ ఉండదు కదా అన్న భయం ఉంటుంది. ఓకే, ఏబిసిడి టెక్నిక్ ఇందులో కంటెంట్, తర్వాత డైరెక్షన్, ఎవాల్యుయేషన్. కంటెంట్ రిక్వైర్మెంట్ మీకు తెలుసు. డైరెక్షన్ ఏంటిది, మనం ఏది చెప్పినా ప్రాపర్ మెసేజ్ ఫుల్ గా ఉండాలి. మనం మెసేజ్ ఇవ్వకుండా ఏదో చెప్పేస్తే ఎవరు వినరు. ఒక్కసారి వింటారు, రెండోసారి వింటారు, మూడోసారి అదే చెప్తాడు కదా అని. ప్రతిదీ ఒక మెసేజ్ ఇచ్చే రూపంలో మాత్రమే మనం చెప్పాలి, లేకుంటే వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్. చూడండి, మనం ఒక స్పీచ్ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఈ రోజు నేను ఎలా మాట్లాడాను, నేను అనుకున్నది మాట్లాడానా, నేను చెప్పాల్సింది చెప్పానా, చెప్పలేదా, పబ్లిక్ ఏ విధంగా అర్థం చేస్తున్నారు, వాళ్ళకి రీచ్ అయిందా, రీచ్ కాలేదా, ఎవరెవరు మనకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటారు. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్పీచ్కి వెళ్ళేప్పుడు మనం మాడిఫై చేసుకొని వెళ్తేనే మనము సక్సెస్ఫుల్ గా చెప్పగలం, లేకుంటే చెప్పలేం. ఏబిసిడి టెక్నిక్ ఎవ్రీ స్పీకరు 100% తప్పకుండా లైఫ్ టైంలో మెయింటైన్ చేయాల్సిందే. క్లియరా అండి? ఎంత అవసరమో ఏబిసిడి టెక్నిక్ అనేది చాలా సింపుల్ గా మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు. ఏబిసిడి టెక్నిక్ ప్రతిసారి చెప్పేస్తూనే ఉంటాడు ఎక్కడ పోయినా. యూ ఫాలో ఏబిసిడి టెక్నిక్, అటైర్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్, డైరెక్షన్ అండ్ ఎవాల్యుయేషన్. ఓకే, నెక్స్ట్ ఎవరు మ్యూట్ చేసుకోండి. ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు, మ్యూట్ చేసుకోండి. అనురాధ గారు మీరు కూడా మ్యూట్ చేసుకోండి, అవసరం ఉన్నప్పుడు ఆన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఒక పబ్లిక్ స్పీకర్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. బాగుంది అంటే తీసుకుపోయాను ఆఫీస్. అదే మరి ఇప్పుడు సార్ గడిచినట్టుగా సార్ ఎవరు ప్లీజ్ కొంచెం మ్యూట్ ఆడనే ఆఫీస్ లో మ్యూట్ చేసుకోరా. విజయ్ కుమార్ సార్ అనుకుంటా సార్. ఐ థింక్ విజయ్ కుమార్ సార్, ప్లీజ్ మీరు కూడా చేసుకోండి. ఎవరు మొత్తానికి రాజు కదా అక్కడ కనబడుతుంది, ఎవరు మాట్లాడుతలేరు. విజయ్ కుమార్ గారు కొంచెం మ్యూట్ చేసుకోరా ప్లీజ్. మా దగ్గర డిస్టర్బెన్స్ ఏం లేదు. లేదు, రాజు గారు అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఒక పబ్లిక్ స్పీకర్ కి కావాల్సింది ఏంటిది అంటే 4Ps అండ్ 1E టెక్నిక్ అని నేను చెప్తున్నానండి. 4Ps అండ్ 1P టెక్నిక్. ఈ 4Ps ఏంటి అంటే, ఒకటి ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ఎవాల్యుయేషన్, ప్రజెంటేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఇవన్నీ ఆల్రెడీ మీరు ప్లానింగ్ గురించి చదివేశారా, ఏమైనా చెప్పారా? మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్లానింగ్ అయిపోయిన తర్వాత మనం ప్లానింగ్ ఏంటి అసలు మనం ఒక్క నిమిషం అందరిని మ్యూట్ చేయండి సార్. మీరే మ్యూట్ చేయండి సార్ అందరినీ.
మజ్ను అసుకుందాం కిరణ్ గారు ఉన్నట్టు ఇది మ్యూటాలు దీంట్లో దొరకట్లేదండి. కిరణ్ ఉన్నట్టున్నాడు చూడండి సార్. నేనే ఆ కిరణ్ కిరణ్ రాజు నేనే ఇద్దరు ఉన్నారు. రాజు గారు చేస్తున్నారు సార్, రాజు గారి నుంచి. రాజు ఇద్దరు గారి సార్, దగ్గర కిరణ్ ఒకటి రాజు సార్, వాళ్ళిద్దరు మ్యూట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉండదు. సార్ నేను చెప్తాను సార్, నక్కనే సార్ చెప్తాను సార్, ఒక్క నిమిషం. సార్ చెప్పండి. నేను ఫోన్ చేస్తాను సార్, చెప్తాను, మ్యూట్ చెప్పిస్తాను, ఒక్క నిమిషం. ఓకే, మ్యూట్ చేశానండి ఆయన్ని, నో ప్రాబ్లం. క్లియర్. రాజు గారి దగ్గరే వస్తుంది సౌండ్. ఆయన ఒక్కరిని మ్యూట్ చేసేసాను, ఆయన మాట్లాడలేడు మనతో ఇక. ఓకేనండి, మనకు కావాల్సింది ఫస్ట్ ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రజెంటేషన్, ఎవాల్యూషన్ అండ్ ఈ 5 టెక్నిక్ అంటే 4Ps 1E మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఒక అద్భుతమైన స్పీకర్ గా చేంజ్ కాగలరు. మీకు ఇంతకుముందు తెలియకుండా పర్వాలేదు, ఇప్పుడు నేను చెప్తాను, నేర్చేసుకోండి. ప్లానింగ్, మీరు ఒక స్పీకర్ గా వెళ్ళారండి, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు మీరు తప్పకుండా ఒక రోజు ముందు కానీ అంతకు ముందు కానీ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటేనే సక్సెస్, లేకుంటే దేర్ ఇస్ నో సక్సెస్. మీరు హైదరాబాద్ పోవాలనుకుంటే ఏం చేస్తారు? ఎడా వెళ్ళాలి, బస్కి వెళ్ళాలా, ట్రైన్కి వెళ్ళాలా, అవన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకున్నట్టు స్పీకర్ గా వెళ్ళడానికి, మాట్లాడడానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. అది ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది మనం డిస్కస్. సపోజ్ నాకు ఒక దగ్గర ఒక స్కూల్ వాళ్ళు ఫోన్ చేసేసి మా స్టూడెంట్స్ వచ్చేసి మీరు ఒక క్లాస్ చెప్పాలండి, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మోటివేషన్ క్లాస్ కానీ చెప్పాలండి అన్నప్పుడు మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు? ఫస్ట్ ఆ స్కూల్ వాళ్ళు కాల్ చేయగానే ఏంటండి మీకు ఏం చెప్పాలి అని అడుగుతారు. అడిగిన తర్వాత మీ స్టూడెంట్స్ వాళ్ళు ఏ క్లాస్ వాళ్ళు ఉంటారు, 5th క్లాసా, 6th క్లాసా, 10th, ఇంటరా, వాళ్ళని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని మాత్రమే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళ అవసరం ఏంటి, మీకు ఆ నాలెడ్జ్ ఉందా లేదా, అవన్నీ మీరు థింక్ చేసుకొని మాత్రమే ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్లానింగ్ అనేది ఏంటి, అసలు మీరు ఆ స్పీచ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి, ఇవన్నీ కమ్స్ అండర్ ప్లానింగ్. సపోజ్ మీరు చెప్పడానికి వెళ్లే ముందు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. అసలు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అసలు మీకు ఆ రేంజ్. సపోజ్ నన్ను పిలిచి నేను సింగరేణిలో ఒక ఇంజనీర్ని, ఒక స్కూల్ వాళ్ళు పిలిచి మా స్కూల్ పిల్లలకు మ్యాథమెటిక్స్ కానీ ఒక ఫిజిక్స్ సబ్జెక్ట్ ఏమని చెప్పగలరా అన్నారు అనుకోండి, నేను వెళ్ళగలనా? వెళ్తే న్యాయం చేయగలనా? సపోజ్ అనురాధ మేడంని పిలిచి హెల్త్ గురించి చెప్పమని చెప్పానండి, ఆమెకు హెల్త్ గురించి ఐడియా లేదు, హెల్త్ గురించి చెప్పమంటే ఆమె వెళ్ళిపోయి చెప్పడానికి ప్రయత్నం చేసిందండి, ఆమె సక్సెస్ కాగలదా? సక్సెస్ కాలేదు. సో ఫస్ట్ మనల్ని, మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. మన క్వాలిఫికేషన్ ఏంటి, మన సబ్జెక్ట్ ఏంటి, మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత వరకు ఉంది, మన స్కిల్ ఏంటి, మన పర్ఫార్మెన్స్, ఆ ఫీల్డ్తో మనకు సంబంధం ఉందా? ఆ సంబంధం ఉన్నప్పుడు మాత్రమే మనము చెప్పడానికి వెళ్ళాలి. లేకుంటే వెళ్తే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ ఏ ఫెయిల్డ్. లేదు మీకు సంబంధం లేదు, నేను నేర్చుకొని చెప్తాను సార్ అంటే ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్, నేర్చుకొని చెప్పచ్చు. కానీ ఇట్ టేక్స్ టైం. వెంటనే ఇప్పుడు మీది 11 రోజుల కోర్స్ అయిపోయింది, మేము ఒక బెస్ట్ పబ్లిక్ స్పీకర్స్ గా అయిపోయాం, మేము చెప్పొచ్చు అన్న కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అయి ఉంటుంది. బట్ ప్రాపర్ కంటెంట్, ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి చెప్పే ప్రయత్నం అంత మంచిది కాదు. బిఫోర్ దట్ ముందు మన గురించి మనం తెలుసుకోవాలి, మన గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్టు, ఆ ఫీల్డ్ మనకు కరెక్ట్ అయితే వెళ్ళి చెప్పచ్చు, కాదంటే నేర్చుకొని చెప్పాలి. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ ఒక బెస్ట్ పబ్లిక్ స్పీకర్ కి ఉండాల్సింది ఫస్ట్ థింగ్ ఇదండి. నేనేంటి, నాకు ఎంతవరకు వచ్చు, నేను ఎంతవరకు చెప్పగలను, నేను 100% న్యాయం చేస్తానా లేదా? లేదు మీరు వెళ్ళి చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు మీకు ఫోన్ చేయరు. ఎవరికి చేస్తారు? నెక్స్ట్ ఇంకోసారి ఫోన్ చేస్తారు. అతను బాగా చెప్తాడు కావచ్చు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మనం రీచ్ కాలేము, మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి.
క్లియర్. తర్వాత ఏంటిది అంటే ఇది అయిపోయింది. మీ గురించి మీరు తెలుసుకున్నారు, 100% మీకు తెలుసు. ఆ తర్వాత ఏంటిది, మీరు ఎవరికి చెప్పాలో వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఎక్కడ చెప్పాలి అంటే గ్రాఫిక్ డాటా అంటాము. ఏజ్, జెండరు, ప్రొఫెషన్, ఇంట్రెస్ట్ ఎక్సెట్రా. అదేంటి చిన్నపిల్లల, మొత్తం ఫిమేలే ఉన్నారా, మొత్తం జెంట్సే ఉన్నారా, కంబైన్డ్గా అందరూ ఉన్నారా, అందరు అడల్ట్స్ ఉన్నారా, లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉన్నారా, ఒక అపాయింట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి. చిన్న పిల్లలకు ఒక రకంగా చెప్పాలి, పెద్దవాళ్ళకి ఇంకో రకంగా చెప్పాలి, ఫీమేల్ అయితే ఒక రకంగా చెప్పాలి, మేల్ అయితే ఇంకో రకంగా చెప్పాలి. వాళ్ళు ఓల్డ్ మెన్ అనుకోండి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఈ డాటా మనం కరెక్ట్ గా తీసుకోలేదు అనుకోండి, మనం ఒక రకంగా మనం చిన్న పిల్లలు అక్కడ చిన్న పిల్లలు ఉన్నారు కావచ్చు, మనం ఏం తెలుసుకోకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి చెప్దామని చూస్తే చిన్న పిల్లలు కావచ్చు అనుకున్నాం. స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు, టీచర్స్ ని కూర్చోబెట్టారు అక్కడ. హౌ యూ ఫీల్, ఎలా ఫీల్ అవుతారండి విజయ్ కుమార్ గారు? మీరు పిల్లల కోసం ప్రిపేర్ అయ్యి వెళ్ళారు చెప్దామని చెప్పి, కాదండి మా టీచర్స్ కి చెప్పాలి మీరు అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పాను, మీ స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి మాకు మీరు చెప్పాలండి, మీరు మంచి స్పీకర్ అట కదా, ఒక క్లాస్ చెప్పండి అని పిలిచారనుకోండి, మీరు ఏంటిది పిల్లల కోసం ప్రిపేర్ అయ్యారు, పిల్లలక ఎవరికైనా అడగలేదు. మీరు టాపిక్ ఏదో వాళ్ళు చెప్పేశారు, ఆ టాపిక్ ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని కాకుండా వాళ్ళ టీచర్స్ ని కూర్చోబెట్టి చెప్పమని చెప్పారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నాకు అర్థం కాలేదు సార్ ఇంక నాకు అసలు. మిమ్మల్ని ఒక స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు, క్లాస్ చెప్పమని చెప్పారండి. ఓకే చెప్పినప్పుడు మీరు కనుక్కోలేదు డీటెయిల్స్, వాళ్ళ అసలు ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ చిన్న పిల్లల పెద్దవాళ్ళ, ఎవరికి చెప్పాలి ఏంటి మీరు కనుక్కోలే, జస్ట్ టాపిక్ తెలుసుకున్నారు వెళ్ళిపోయారు. మీరు ఏమనుకున్నారు, స్కూల్ అంటే చిన్న పిల్లలే ఉంటారు కదా, 10th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్దాం వాళ్ళ రేంజ్ లోనే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. ఆ పిల్లలకు టైం మేనేజ్మెంట్ కానీ స్టడీ స్కిల్స్ ఏంటి అవి చెప్దామని చెప్పేసి. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, టీచర్స్ ని కూర్చోబెట్టారు, వాళ్ళకి చెప్పాలండి అన్నారు అనుకోండి, మీరు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ లో? అదే యాక్చువల్ గా చిన్నపిల్లలకు ప్రిపేర్ అయ్యి వెళ్ళాం సార్ అక్కడికి మనము. ఈ పెద్దవాళ్ళకి చెప్పాలనుకుంటే కొద్దిగా అది భయం అనేది ఉంటుంది లోపల, దానికి అంటే ప్రిపేర్ అవుతే బాగుంటుందని ఆలోచన సార్. అందుకే ఏంటిదంటే మనం ముందే అవన్నీ తెలుసుకొని ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా దానికే ప్రిపేర్ అయి ఉంటాం కదా. అవసరం సార్, దాంట్లో పిల్లలు ఉంటారు, టీచర్లు కూడా ఉంటారు, అంటే పిల్లలకు ఉపయోగపడేది ప్లస్ టీచర్లకు ఉపయోగపడేది రెండూ ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అందరూ ఉంటే హ్యాపీ, లేదు పిల్లలే ఉంటే పిల్లలకి ఏది కావాలో అదే చెప్తాము, టీచర్లే ఉంటే టీచర్లకు ఏం కావాలో అదే చెప్తాం. ఓకే క్లియర్. దానికోసం ఏంటంటే ఈ సర్వే అంతా చేసుకోవాలి, మనం వెళ్లే ముందే ఇదంతా తెలుసుకోవాలి. ఇంకా ఏంటి అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటి, మనం పిల్లలు ఎంతమంది చిన్న రూమా, ఒక క్లాసే ఉంటుందా, ఒక క్లాస్ లో అంటే ఏ మైక్ అవసరం లేదు, ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అలాంటి మైక్ అవసరం లేదు, డైరెక్ట్ మనం చెప్పొచ్చు, వినబడుతుంది. సపోజ్ అది పెద్ద ఆడిటోరియం అనుకోండి, అలాంటప్పుడు అక్కడ మైక్ ఉందా, సపోజ్ కొన్ని స్కూళ్ళల్లో మైక్ కూడా ఉండదు, వాళ్ళు రమ్మంటారు, అలాంటప్పుడు మనం ఒక హ్యాండ్ మైక్ క్యారీ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది పెద్ద ఆడిటోరియం, మనం ఏమనుకుంటాం పెద్ద ఆడిటోరియం రిచ్ స్కూల్, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆటోమేటిక్ గా చెప్పేసుకోవచ్చు, బాగా చెప్పేసుకోవచ్చు అనుకుంటే అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి ప్రొజెక్టర్ ఉంటుంది అనుకుంటున్నాం, ఒక్కోసారి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏంటి, ఒక చార్ట్ లో మనం రాసుకొని వెళ్ళొచ్చు, పేపర్స్ మీద రాసుకొని వెళ్ళొచ్చు, అవన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది అని వెళ్ళారు, వాళ్ళు కూడా చెప్పారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది అంటే మీరు చెప్పచ్చు, నో ప్రాబ్లం, అంతా హ్యాపీ అని చెప్పారు. మీరు పవర్ పాయింట్ తప్ప ఒక పేపర్ కానీ ఏది తీసుకెళ్ళలే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పెన్ డ్రైవ్ పెట్టారు, పవర్ పాయింట్ ఆన్ చేశారు, ఆన్ చేయగానే ఏమైంది, కరెంట్ పోయింది, ఏమైతుంది, బ్లాంక్ అయిపోతుంది కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ కరెంట్ పోతే ఎట్లా అన్నప్పుడు ఏం చేయాలి, పేపర్స్ మీద రాసుకొని వెళ్ళాలి, లేదా సెల్లో మీ పీపీటీ పెట్టుకొని వెళ్తే అంటే మనకు అంతా గుర్తుండకపోవచ్చు, గుర్తున్నా ఉంటుంది కొందరికి, అవి రెడీ చేసుకొని పెట్టారనుకోండి, ఒకళ్ళు పవర్ పాయింట్ లేకుండా మనం పేపర్ చూసైనా చెప్పేసుకోవచ్చు. డిఫరెంట్ మెథడ్స్ అక్కడ ఉన్న మెథడ్స్ అండి. సపోజ్ వాళ్ళది అంతా ఉందండి, మా దగ్గర మంచి ఇదేంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంది, నో ప్రాబ్లం, పవర్ ఉంటుంది, మీరు రండి అన్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత పవర్ పోతే వాళ్ళ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పనిచేయదు. అలాంటప్పుడు ఏంటిది, ఆల్టర్నేటివ్ ఒకటి బ్యాటరీతో పనిచేసే స్పీకర్ ఉందా, మైక్ ఉందా అడిగి కనుక్కోవాలి, ఉంటే ఓకే, లేకుంటే
అరేంజ్ చేయమని చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు. మనది ఏంటంటే అక్కడ ఏ సిస్టమ్ లేకున్నా ఏది లేకున్నా ఫెయిల్యూర్ వాళ్ళది కాదు, ఫెయిల్యూర్ మనది అవుతుంది. ఎందుకంటే మనం చెప్పలేం, ఎఫెక్టివ్ గా చెప్పలేం. చెప్తాం, చెప్తే ఏంటో ఇద్దరు ముగ్గురు వినబడుతుంది, ముందున్న వాళ్ళకి వెనక వాళ్ళకి వినపడదు. కాబట్టి అవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా లేదా అని తెలుసుకొనే వెళ్ళాలి. ఓకే. ఇంకా ఏంటిది, సపోజ్ మిమ్మల్ని ఒక స్కూల్ దగ్గరికి కానీ నేనే పిలిచాను, మా ఆఫీస్ సింగరేణిలో మీరు ఒక మంచి స్పీచ్ ఇవ్వాలండి, మా వాళ్ళని మోటివేట్ చేయాలి అని పిలిచినప్పుడు మీరు డైరెక్ట్ సార్ వచ్చేస్తానని వచ్చేస్తారా? సార్ ఎక్కడ, లొకేషన్ ఏంటి, ఏ విధంగా రావాలి, బస్ ఎక్కి రావాలా లేకపోతే మీరు ఏమైనా వెహికల్ పంపిస్తారా, అవి కూడా తెలుసుకోవాలి. కుదిరితే ఏంటి అంటే 1 day బిఫోరే అక్కడికి వెళ్ళి చూసుకొచ్చుకోవాలి. కొత్త అయితే 1 day బిఫోరే వెళ్ళి చూసుకొచ్చుకుంటే ఏంటిది అంటే ఫస్ట్ స్పీచ్ కదా, ఆ తర్వాత 4-5 స్పీచ్లు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు కాన్ఫిడెన్స్ వస్తే ఏ రాత్రి ఫోన్ చేసి చెప్పమన్నా చెప్పేస్తారు, ఏ రాత్రి ఫోన్ చేసి రమ్మన్నా వచ్చేస్తారు. ఫస్ట్ టైం ఏంటిది, తప్పకుండా మనం లొకేషన్కి వెళ్ళి అన్నీ ఉన్నాయా లేవా, వాళ్ళు చెప్పినవి ప్రతిదీ ఉందా లేదా అని మనమే చెక్ చేసుకొచ్చుకుంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సిమిలర్ గా మనము ఎక్కడైతే మనం చెప్పాలన్న వెన్యూ ఉందో ఆడికి ముందే ఒక 15 గంట 20 నిమిషాలు ముందే వెళ్ళిపోతే ఏంటి అంటే అక్కడ ఉన్న వాళ్ళతో మింగిల్ అయిపోతాం. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో మనకు తెలుస్తుంది, మన నాలెడ్జ్ లెవెల్ ఏంటో మనకు తెలుస్తుంది. వాళ్ళు లాస్ట్ మినిట్ లో సార్ మీరు ఇది కూడా చెప్తే బాగుంటుంది అంటే ఆ 10 నిమిషాలలో అది కూడా మనం యాడ్ చేసుకొని ప్రిపేర్ అయ్యి చెప్పే అవకాశం ఉంటుంది. వెంటనే ఇంకో 1 minute లో మన పేరు పిలిచే టైంలో మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అసలు వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం చెప్తున్నాం ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. అంటే అన్నీ తెలుసుకోవాలి, ఆ వెన్యూ గురించి ముందే తెలుసుకోవాలి, కుదిరితే ఒకరోజు ముందెళ్ళి చూసుకొచ్చుకోవాలి, ఇంకా కుదిరితే వెన్యూకి ఒక 1/2 hour బిఫోరే వెళ్తే చాలా హ్యాపీ. ఏ టెన్షన్ లేకుండా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో అది పర్ఫెక్ట్ గా చెప్పే వీలుంటుంది. అది ఆ విధంగా చెప్తేనే మీరు ఒక బెస్ట్ పబ్లిక్ స్పీకర్ గా ట్రాన్స్ఫార్మ్ కావడానికి అవకాశం ఉంటుంది. క్లియరా అండి? ప్లానింగ్. ఇంకోటి, కొందరు వెళ్తారు వాళ్ళు ఏదైతే అడుగుతారో అది కాకుండా వీళ్ళు ఏదో చెప్పాలి అదే చెప్తా ఉంటారు. అది కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో అదే చెప్పాలి, వాళ్ళకి అవసరం లేనిది చెప్పకూడదు, ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు. వాళ్ళని అడగాలి మీకు ఏది కావాలి, దాన్ని మనం 100% ప్రిపేర్ అయ్యి చెప్తేనే మనం ఒక బెస్ట్ స్పీకర్ గా ఉంటాం. సపోజ్ మనం మార్కెట్కి వెళ్తే మనకు అవసరం ఉన్నది కొనుక్కొచ్చుకుంటాం తప్ప అక్కడ ఉన్నది తీసుకొచ్చుకోం కదా, అడిగి తీసుకుంటాం. వాళ్ళకు కూడా వాళ్ళకి ఏది కావాలో క్లియర్ గా అడిగి అదే ప్రిపేర్ అయ్యి చెప్పాలి. ఓకే, ఇంతవరకు ఎలా ప్లాన్ చేసుకోవాలి అర్థమైందా సార్? పర్పస్, మన స్పీచ్ యొక్క పర్పస్ ఏంటి, నిజంగా ఆ స్పీచ్ యొక్క పర్పసే ఇంపార్టెంట్. సపోజ్ మనం ఒక స్కూల్కి వెళ్ళి మోటివేషన్ ఇస్తున్నామా, మోటివేషన్ సెషనా, ఆ మోటివేషన్ సెషన్ అయితే దానికి సంబంధించిన మోటివేషన్ అంటే ఏంటండి ఉదయ్ కుమార్ గారు? సార్ మోటివేషన్ అన్నాను, అంటే ఒక స్పీచ్ మోటివేషన్ పర్పస్ స్పీచ్. ఆ పర్పస్, ఆ స్పీచ్ యొక్క పర్పస్ అంటే ఒక మోటివేషన్ క్లాస్, మోటివేషన్ సెషన్. ఆ మోటివేషన్ సెషన్ గురించి మనం అంటే మోటివేషన్ అనే విషయం మనకు తెలిస్తే మనం కనుక్కుంటే చెప్పలేదు. ఆ మోటివేషన్ స్టూడెంట్స్ కా ఎంప్లాయీస్ కా అనేది కూడా క్లియర్ గా మనం ఐడెంటిఫై చేసుకొని ఉండాలి. అంటే అది ఆ పర్పస్ మనము ఫుల్ఫిల్ చేయాలి. సపోజ్ ఎంప్లాయీస్ కి మోటివేషన్ ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్ మోటివేషన్ ఏ విధంగా ఉంటుంది? సార్ ఉదయ్ కుమార్ గారు మీదే. ఇప్పుడు మోటివేషన్ స్టూడెంట్స్ కి ఒక రకంగా ఉంటుంది, ఎంప్లాయీస్ కి ఒక రకంగా ఉంటుంది. మనం ఏ విధంగా దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి? స్టూడెంట్స్ కు చెప్పే ముందు స్టూడెంట్స్ కు సంబంధించిన ఒక జోక్స్ కానీ లేదంటే ఒక కథ, వాళ్ళకు ఆ క్లాస్ వాళ్ళకు రిలేటెడ్ ఏదన్నా రైమ్స్ కానీ అలాంటివి చెప్పుకుంటూ చెప్తే వాళ్ళు మోటివేట్ అవుతుంటారు సార్. అదే అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు ఏంటి అని చూసుకొని దానికి సంబంధించిన సబ్జెక్ట్ కొద్దిగా స్టార్ట్ చేసి చెప్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. అలా చెప్పకుండా ఉంటే ఏంటిది అంటే మన పర్పస్ ఫుల్ఫిల్ కానట్టు. స్టూడెంట్స్ కి ఏంటిది, వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి, ఏ విధంగా చదివితే వాళ్ళు ఒక బెస్ట్ అంటే పెద్ద మంచి సమాజంలో గొప్ప వ్యక్తులుగా, మంచి ఆఫీసర్స్ గా లేదా బిజినెస్ మెన్ గా ఏ విధంగా అవుతారు అనేది
మౌల్డ్ కావడానికి వాళ్ళకి చెప్తాం. ఎంప్లాయీస్కి ఏంటిది, వాళ్ళ అవుట్పుట్ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, వాళ్ళ శాలరీ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, శాలరీ ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ వస్తుంది, అది రియల్ ఎస్టేట్ సైడ్ అయితే వాళ్ళ బిజినెస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే మోటివేషన్. అంటే పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పర్పస్ ఫుల్ఫిల్ కాకుండా మనం ఏం మాట్లాడినా వేస్ట్. క్లియర్? ఇన్ఫర్మేషన్, ఒక ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఒక ఎంటర్టైనింగ్ స్పీచ్ అయితే, ఎంటర్టైనింగ్ స్పీచ్ అంటే సపోజ్ విజయ్ కుమార్ గారు నాకు ఫోన్ చేశారు, సార్ రేపు నా బర్త్డే, మీరు వచ్చి మీరు మాట్లాడాలి నా గురించి అన్నప్పుడు ఏం చేయాలి నేను? అసలు విజయ్ కుమార్ గారు ఎవరు, వాళ్ళ నాన్నెవరు, ఆయన ఏం పని చేస్తారు, వాళ్ళ నాన్న ఏం పని చేస్తారు, ఆయనకి ఎన్ని కోట్లు వస్తుంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఆయన బిజినెస్ లో ఎన్ని కోట్లు సంపాదించిండు, ఆయనకు ఆ ఊర్లో ఎంత పెద్ద పేరుంది, ఇవన్నీ నేను తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకొని గంట సేపు చెప్పేస్తే ఆయన హ్యాపీ, నేను చెప్పినందుకు ఆయన డబ్బులు ఇస్తాడు కాబట్టి నేను హ్యాపీ, వినే వాళ్ళంతా విజయ్ కుమార్ గారికి జై, అబ్బా ఇంత గొప్ప వ్యక్త, ఇంత గొప్ప వ్యక్త, ఇంత గొప్ప వ్యక్త అని విజయ్ కుమార్ని నేను పొగిడితేనే ఫుల్ఫిల్మెంట్. లేకుంటే ఏముంది, ఆయన పిలిచాడు, ఆ విజయ్ కుమార్ గారా అండి, విజయ్ కుమార్ గారా ఇక్కడ పుట్టారు ఇలా అని చెప్పేస్తే కాదు కదా. 100% ఐ హ్యావ్ టు నో అబౌట్ విజయ్ కుమార్. ఆ పర్పస్ ఫుల్ఫిల్ కావాలి, లేకుంటే వేస్ట్. ఓకే, విజయ్ కుమార్ గారు మీదే. సపోజ్ పొలిటికల్ స్పీచ్ అనుకోండి, నన్ను టిఆర్ఎస్ వాళ్ళు పిలిచారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా దాని గురించి మాట్లాడు, కాంగ్రెస్ వాళ్ళు పిలిచేసి మా పార్టీ గురించి, సార్ మాకు ఓట్లు బాగానే పడ్డాయి అయినా కానీ జనాల్ని మోటివేట్ చేయాలి, మీరు మాట్లాడండి ప్లీజ్ అన్నప్పుడు నేను ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ గురించి డీటెయిల్ గా తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పథకాల గురించి, 6 పథకాల 6 గ్యారంటీలు ఏంటి, అసలు అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మహిళలు ఈ రోజు బస్సు ఏ విధంగా వినియోగించుకుంటారో, ఆ బస్సు వినియోగించుకోవడం మూలాన మహిళలు ఏ విధంగా ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఎక్కడ మా మంచిర్యాల నుండి హైదరాబాద్ ఎలా వెళ్ళొస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని చెప్పాలి తప్ప అంతకు ముందున్న గవర్నమెంట్ కు సంబంధించిన వాళ్ళ గ్యారెంటీల గురించి చెప్పేస్తే నన్ను అక్కడ నుండి వెళ్ళగొట్టేస్తారు కదా. అలాగే రిలీజియస్ స్పీచ్లు ఏంటిది, మనం అంటే ఒక హిందూ మీటింగ్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ హిందూస్ దేవతల గురించి వాళ్ళ గురించే మాట్లాడే తప్ప ఇంకో మతాన్ని గురించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. అంటే దాని గురించి డీటెయిల్ గా బుద్ధిజం గురించి మాట్లాడమని పిలిచారు నన్ను. అప్పుడు బుద్ధుడు ఏంటి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు, ఎలా అసలు బుద్ధుడు ఎలా అంటే ఏ విధంగా చేంజ్ అయ్యాడు, ఏ విధంగా ఆ బౌద్ధిజం ని ఇంప్రూవ్ చేశారు, ఎలాగా దాన్ని అంటే ప్రచారం చేశాడు అనేది పూర్తిగా తెలుసుకొని చెప్తేనే పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా పర్పస్ అంటే ఏంటి అనేది. రియల్టర్ అయితే ఆ ల్యాండ్ ఏంటి, అసలు ల్యాండ్ ఏ విధంగా మెజర్ చేస్తారు, ల్యాండ్ రేట్స్ ఏంటి, ఇక్కడ డిమాండ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడే ఒక బెస్ట్ స్పీకర్ అవుతారు. లేదంటే ఇవన్నీ ఈ పర్పస్ మీరు ఇవి తెలుసుకోకుండా వెళ్ళారనుకోండి, మీరు బెస్ట్ స్పీకర్ అంటే బాగా చెప్పలేరు. ఓకే మేడం, ఫాలో అవుతున్నారా? ఎవరు ఏమి నో ఎక్స్ప్రెషన్స్, నో ఫీలింగ్స్, వీడియోస్ ఆఫ్ చేసేసారు. ఫాలో అవుతున్నాం సార్. విజయ్ కుమార్ గారు మీరు వీడియో ఆఫ్ చేశారు ఏంటి, ఏమన్నా ఇంపార్టెంట్ వర్క్ వెళ్ళొచ్చారా? ఓకే, కొంచెం ఫాస్ట్ గా లాగేయమంటే లాగేస్తాను, కానీ కొంచెం స్లోగా మాట్లాడారు. ఇంకోటి, మీరు స్పీకర్ గా వెళ్ళాలనుకున్నారు, మీకు ఒక ఆఫర్ వచ్చింది, ఆఫర్ వచ్చినప్పుడు మీరు స్పీచ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? మీకున్న టాపిక్స్, మీకు ఒక 10 టాపిక్స్ తెలుసు, 10 టాపిక్స్ లో 10 టాపిక్స్ మీకు 10 టాపిక్స్ మీరు నేర్చుకున్నారు, 10 చెప్పగలరా? 10 దాంట్లో ఒకటో రెండో మీకు బాగా ఇష్టమైనవి ఉంటాయి. ఆ ఇష్టమైన వాటిల్లో వాళ్ళు ఏది అడుగుతారో చూడాలి. సపోజ్ నవీన్ సార్ నాకు ఈరోజు ఫోన్ చేసి, సార్ ఈ టాపిక్ చెప్పమన్నాడు అనుకోండి, ఆ చెప్పమన్న టాపిక్లలో నాకు తెలిసి ఉండాలి, తెలిసిన దాంట్లో నాకు ఇష్టమైన టాపిక్ ఉండాలి, ఇష్టమైన టాపిక్ లో నవీన్ సారు మీరు ఈ టాపిక్ చెప్పండి అన్నప్పుడు ఆ టాపిక్ నచ్చితేనే ఆ టాపిక్ తీసుకోవాలి. చూడండి, టాపిక్స్ యు నో, టాపిక్స్ యు లవ్, టాపిక్స్ దే ఆస్క్. ఇది అంటే మనకు మనకు తెలిసిన టాపిక్లలో మనకు నచ్చింది, అలాగే వాళ్ళకు అవసరమైన టాపిక్ మాత్రమే మనం చెప్పాలి తప్ప ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ మనము చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ చెప్పారనుకోండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తారనుకోండి, అప్పుడు మీరేమవుతారు? బెస్ట్ స్పీకర్స్ కాలే. వాళ్ళకి నచ్చదు, మనం చెప్పేది వాళ్ళకి నచ్చదు. నచ్చనప్పుడు మన పర్పస్ ఫుల్ఫిల్ కాదు, మనకు ఆ డిమాండ్ క్రియేట్ కాదు. మనం చెప్పినా వేస్ట్. తర్వాత రమ్య గారిని స్పీచ్ కి పిలవరు, అంతే కదా. మనం స్పీచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి,
మీరు అంత ఎలా డిజైన్ చేసుకుంటామండి? ఎవ్రీ స్పీచ్ మస్ట్ బి ఏ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ బాడీ ఉండాలి, అండ్ ఆల్సో స్ట్రాంగ్ క్లోజింగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఓపెనింగ్ అంటే దీన్ని ఏమంటే ఓబీసీ టెక్నిక్, ఓపెనింగ్, బాడీ అండ్ క్లోజింగ్. స్ట్రాంగ్ ఓపెనింగ్ అంటే మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎవరో వస్తారు ఏదో చెప్తారంటే అందరు వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, అంత వాళ్ళ మాటలు వాళ్ళు నడుస్తూ ఉంటాయి. మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ మనం అట్రాక్ట్ చేసుకోవాలి అంటే వెంటనే మనం వెళ్ళగానే ఏం చేస్తామండి? హాయ్ అంటామా? యాంకర్స్ అంటే హాయ్ అంటారు ఒకటేసారి, హాయ్. అనగానే అందరు ఇటువైపు చూస్తారు. సుమ ఎక్కగానే స్టేజ్ ఎక్కగానే హాయ్ అంటది, హాయ్ విజయ్ కుమార్ గారు అనగానే విజయ్ కుమార్ గారు, అక్కడ విజయ్ కుమార్ ఎంతమందిరో అంతమంది అటువైపు చూస్తారు. రమ్య అనగానే రమ్యలు ఎంతమంది, నాకు తెలుసుగా తప్ప నాకు సుమ తెలుసు, నేను తెలుసు సుమ అన్నట్టు వెంటనే ఎలర్ట్ అయిపోతారు. హాయ్ ఎవ్రీబడి అనగానే అందరు అటు చూస్తారు. సిమిలర్ గా స్ట్రాంగ్ ఓపెనింగ్ అంటే ఏంటిదంటే ఒక బెస్ట్ కొటేషన్, మీకు కొటేషన్ వస్తే కొటేషన్, మీకు పాటలు మంచి పాటలు పాడొస్తే పాటలు పాడండి, ఏదైనా ఒక మంచి స్టోరీ అయినా చెప్పండి. దాంతో ఏంటిదంటే వాళ్ళందరినీ మీరు అట్రాక్ట్ చేసుకోవాలి. స్టేజ్ దగ్గర ఉన్న స్టేజ్ ముందు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూడాలి, మీరు ఏం చెప్తారన్న ఉత్సాహం వాళ్ళు క్రియేట్ చేయాలి. ఆ స్ట్రాంగ్ ఓపెనింగ్ వెంటనే ఏంటంటే అందరూ మన వైపు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయిన తర్వాత యాక్చువల్ గా మీరు ఏం చెప్పాలంటారో అది ఆ బాడీలో పెట్టేసి, అంటే నెక్స్ట్ దాంట్లో పెట్టేసి మీరు అంతా చెప్పాల్సింది చెప్పేసి, దీంట్లో ఏంటిది ప్రతిదీ మీరు ఏం చెప్పాలి అసలు ఏంటిది విత్ ఎగ్జాంపుల్స్ తో ఎవిడెన్సెస్ తో వివరించేసిన తర్వాత వెంటనే క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేటప్పుడు కూడా ఒక మంచి కొటేషన్ కానీ మంచి స్టోరీ కానీ ఏదో ఒకటి మీ లైఫ్ స్టోరీ కానీ చెప్పేసేసి ఆ కంక్లూడింగ్ రిమార్క్స్ అన్ని చెప్పేసేసి క్లోజ్ చేయాలి. స్ట్రాంగ్ ఓపెనింగ్, స్ట్రాంగ్ బాడీ అండ్ ఏ స్ట్రాంగ్ కంక్లూజన్ ఆర్ క్లోజింగ్. ఇది ప్రతి స్పీకరు మెయింటైన్ చేయాలి. అంటే ఓపెనింగ్ లో ఏంటిదంటే ప్రాపర్ అంటే మనం ఏది చెప్పాలో పర్పస్ఫుల్ అసలు చెప్పకూడదు. ఎందుకు అంటే అక్కడ అంత అలర్ట్ గా ఉండరు. ఒక 1 అవర్ సెషన్ అనుకోండి, 1 అవర్ సెషన్ లో 10 minutes ఓపెనింగ్ కు వాడండి, లాస్ట్ 10 minutes క్లోజింగ్ కు వాడండి. 40 minutes మీరు ఏదైతే చెప్తారో కంటెంట్ ఏదైతే చెప్తారో అదే చెప్పండి. నేను స్టార్టింగ్ లో ఏం మాట్లాడాను, ఈ రోజు నా టాపిక్ చెప్పానా? స్టార్టింగ్ లో చెప్పలేదు కదా, ఏదో మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళి ఒక కొటేషన్ చెప్పాను. కొటేషన్ చెప్పిన తర్వాత ఇన్ని రోజులు మీరు ఏం నేర్చుకున్నారో అది తీసుకొచ్చిన తర్వాత యాక్చువల్ గా సెషన్ ఈ క్లాస్ మొదలు పెట్టాను, అంతవరకు మొదలు పెట్టలేదు. సిమిలర్ గా ఆ సిస్టమ్ మీరు ఫాలో కావాలి. ఓకే, ప్లానింగ్ ఇంతవరకు మీరు ప్లానింగ్ ఏనండి, స్పీచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్, మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అంటే కంటెంట్ ప్రిపరేషన్ ఇస్ నథింగ్ బట్ కంటెంట్ ప్రిపరేషన్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ లో ఏముండాలి? ఎవ్రీ కంటెంట్ షుడ్ బి కొటేషన్స్ ఉండాలి, స్టోరీస్ ఉండాలి, మోటివేషనల్ స్లోగన్స్ ఉండాలి. మీరు మంచి కొంచెం సింగర్ అయితే సాంగ్స్ పెట్టుకోవచ్చు, గ్రేట్ పీపుల్ లైఫ్ స్టోరీస్ పెట్టుకోవచ్చు, లేదు నా లైఫ్ స్టోరీ బెస్ట్ గా ఉంటుంది వాళ్ళకు కనెక్టెడ్ అవుతుంది అనుకుంటే అది పెట్టేసుకోవచ్చు. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ పెట్టేసుకోవచ్చు, క్వశ్చన్స్ అడగచ్చు, స్టాటిస్టికల్ డేటా ఇంక్లూడ్ చేయొచ్చు. అది కాకుండా బెస్ట్ ఒక వీడియో వాళ్ళకు చూపిస్తే బాగుంటుంది, ఒక ఆడియో వినిపిస్తే బాగుంటుంది అన్నప్పుడు అవి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇది ప్రిపరేషన్, ప్లానింగ్ పార్ట్ అది. నెక్స్ట్ ప్రిపరేషన్ పార్ట్. అర్థం అవుతుందా అండి? మీరంతా రాసేసుకుంటున్నారు, అంత అవసరం ఏం లేదు. మీరు ఆటోమేటిక్ గా మీరు మంచి స్పీకర్స్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, రాసుకొని అక్కర్లేదు, వినండి చాలు. ఓకే, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మీకు? ఇదంతా ఎక్కడ దొరుకుతుంది? స్టఫ్ అంతా ఎక్కడ దొరుకుతుంది? బుక్స్, ఆడియో, వీడియోస్. ఎస్, అక్కడ పెట్టాను కదా. మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఆర్ అవైలబుల్. మీ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఆ స్పీచ్ కి తగ్గట్టు మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. కంటెంట్ ఎక్కడి నుండి మీరు తీసుకోవాలి, ఆ కంటెంట్ లో ఏమేమి ఉండాలి అని చెప్పాను. స్టోరీస్, కొటేషన్స్, మీ రిక్వైర్డ్ బాడీ, దాంట్లో ఏంటి గ్రేట్ పీపుల్ స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీస్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఓల్డ్ అంటే పాత రోజులలో తప్పకుండా న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ ఉండేది కాబట్టి వాటి నుండి మనం అవుట్లైన్స్ అన్ని నోట్ చేసుకొని ఒక బుక్ లో రాసుకోవాలి. స్టోరీ బుక్స్ యూట్యూబ్ లో కూడా విని మనం నోట్ చేసుకోవచ్చు.
స్పీచెస్, మోటివేషనల్ స్పీచెస్ వినేసి కూడా మనము నోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అండి గూగుల్ సెర్చ్ ఇంజన్స్. ఈ మధ్యలో వచ్చిన చాట్ జీపీటీ తెలుసు కదా, దాంట్లో మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకర్ అని కొట్టాక డాటా అంతా వచ్చేస్తుంది. దాన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనకు అనుగుణంగా మనం స్పీచ్ మనం ప్రిపేర్ చేసేసుకొని దాన్ని మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది, ఇంకా మనం మాట్లాడుకునేప్పుడు నేను చెప్తూ ఉన్నాను కదా, నేను చెప్తూ ఉన్నప్పుడు నాలో ఒకటో రెండో పాయింట్లు మీకు వస్తే అది నోట్ చేసేసుకొని పెట్టేసుకొని మీరు అవసరం ఉన్నప్పుడు మీ స్పీచ్ లో వాడుకోవచ్చు. జోక్స్, ఆ జోక్స్ నుండి కూడా మనం కొంత కంటెంట్ తీసుకోవచ్చు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా రియల్ లైఫ్ స్టోరీ, ఒక స్కూల్లోకి వెళ్ళి మీరు చెప్దాం అనుకున్నప్పుడు మీరు ఒక కలెక్టర్, నేను చాలా బీద స్థితి నుండి గవర్నమెంట్ హాస్టల్లో చదువుకొని ఇంతవరకు వచ్చాను అన్నప్పుడు అక్కడి నుండి కూడా మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మీ స్టోరీ మీరు చెప్తే ఏంటంటే ఎంతో కాన్ఫిడెంట్ గా 100% పర్ఫెక్ట్ గా చెప్పే అవకాశం ఉంటుంది. గొప్ప వాళ్ళ స్టోరీస్ తీసుకోవచ్చు లేదా మీ స్టోరీస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది, టీవీస్ అండ్ మూవీస్. ఇవన్నీ ఇందులో ఏదన్నా ఒకటైనా వాడుకోవచ్చు, అన్నైనా వాడుకోవచ్చు. ఇక్కడ నుండి మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఫాలో అవుతున్నారా అండి? అర్థం అవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఎఫెక్ట్ మీరు ఇది కంటెంట్ ప్రిపరేషన్ లో విని ఉంటారు, కొంత కంటెంట్ ప్రిపరేషన్ లో చెప్పి ఉంటారు. నెక్స్ట్, ఎఫెక్టివ్ కంటెంట్ షుడ్ బి ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి. ప్రొవైడ్, మనం ఏది ఇచ్చినా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, ఏదో చెత్త అంతా తీసుకొచ్చి వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు వినరు. ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి, అలా వాళ్ళకి అర్థం కావాలి. ప్రతిదీ కూడా వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా ఉండాలి, రిలవెంట్ గా ఉండాలి. మనం చెప్పే ప్రతి విషయం కూడా సిచ్యువేషన్ కు తగ్గట్టు చెప్పుకుంటూ పోతే తప్ప వాళ్ళు అర్థం చేసుకోరు. ఆ రియల్ లైఫ్ సిచ్యువేషన్, ఈ రోజు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, అది మాత్రమే తీసుకొచ్చి చెప్పేట్టు ఉండాలి. అథెంటిక్ గా ఉండాలి. మనం చెప్పే డాటా ఎప్పుడు 100% కరెక్ట్ గా ఉన్న డాటానే తీసుకొని, వాళ్ళు ఏమైనా క్వశ్చన్ వేస్తే మనం 100% ఆన్సర్ చేసే విధంగా ఉండే విధంగా మాత్రమే తయారు చేసుకొని చెప్పాలి. సపోజ్ సడన్ గా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, అంతా మనం చెప్పేది 100% అయితేనే వాళ్ళకి చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. ఎందుకంటే స్టేజ్ మీద చెప్తా ఉంటాము, దాంట్లో మనమే కాదు మనకంటే చాలా మంది ఉంటారు తెలిసిన వాళ్ళు. ఆ ఒక్కటే ఆన్సర్ వాళ్ళకి తెలుసు, బట్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. కాబట్టి అథెంటిక్ 100% తెలిస్తేనే చెప్పాలి. ఎంగేజింగ్ గా ఉండాలి. అక్కడ ఉన్న ఆడియన్స్ అందరినీ మనం 100% ఎంగేజ్ చేసే విధంగా మనం ప్రిపేర్ అయ్యి చెప్తేనే వాళ్ళు వింటారు, లేకుంటే వినరు. ఇంకా ఏంటిది అంటే మనం తప్పకుండా వాడాల్సింది ఏంటిది, ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే పవర్ పాయింట్ కానీ, మైక్ కానీ, వీడియోస్ కానీ, అక్కడ ఉన్న ఎల్సిడి ప్రొజెక్టర్స్ కానీ వాడే విధంగా మనం ట్రైనింగ్ తీసుకొని అందులో ప్రిపేర్ అయ్యి చెప్పుకుంటూ ఉండాలి. ఇంకో లాస్ట్ ఏంటిది అంటే ఎప్పుడు మనం చెప్పినా డిఫరెంట్ గా చెప్తే సపోజ్ విజయ్ కుమార్ గారు చెప్పినట్టు నేను చెప్తే సక్సెస్ గా ఉండదు, ప్రాపర్ గా ఉండదు. నా వే ఆఫ్ స్టైల్ నేను డెవలప్ చేసుకుని నేను ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ గా చెప్తూ ఉంటేనే ఉంటుంది. సపోజ్ సినిమా డిఫరెంట్ గా ఉంటేనే చూస్తారు. ఇప్పుడు తీసిన స్టోరీ మళ్ళీ తీస్తే చూడరు కదా. అలాగే ప్రతిదీ కూడా కంటెంట్ ప్రిపరేషన్ కానీ నేను ఫస్ట్ స్పీచ్ నా చెప్పే విధానం వేరే ఉంటుంది, వేరే వాళ్ళు చెప్పే విధానం వేరే ఉంటుంది. అంటే మనం చెప్పేది కూడా ఎప్పుడు కూడా డిఫరెంట్ గా వెరైటీగా ఉండే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. లేకుంటే యు ఆర్ నాట్ ఏ గ్రేట్ స్పీకర్, సక్సెస్ఫుల్ స్పీకర్ కాలేదు. స్పీకర్ అవుతారు కానీ సక్సెస్ఫుల్ స్పీకర్ కాలేరు. సపోర్ట్ ఇవి చెప్పాను. టెక్నికల్ రిక్వైర్మెంట్స్, ఫాలో ద ప్రాపర్ టైమింగ్. ఓకే, ఫాలో ద ప్రాపర్ టైమింగ్. మనం స్పీకర్ గా వెళ్ళినప్పుడు మీకు ఒక 1 hour టైం ఇచ్చారనుకోండి, 1 hour టైంలో కంప్లీట్ చేయడానికి 100% ట్రై చేయాలి. ఎందుకంటే మీరు ఇంత పెద్ద బుక్ నుండి ప్రిపేర్ చేసుకొని ఉంటారు, బట్ దాన్ని 1 hour అంటే 1 hour లో కానీ, 55 minutes లో కానీ, 65 minutes లో కానీ, 70 minutes మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు. మీరు ఆ టైమింగ్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అది ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది మనకు ప్రాక్టీస్ లో వస్తుంది. ఆ టైమింగ్ మనం మెయింటైన్ చేయకుండా ఉంటే ఏంటిది అంటే మనము పర్ఫెక్ట్ అంటే ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కానట్టు. ఎంత టైంలో అంతా చెప్పాలి, ఎఫెక్టివ్ గా చెప్పాలి, వాళ్ళకి రీచ్ అయ్యాటు చెప్పాలి, ఇంప్రెసివ్ గా చెప్పాలి, విత్ ఇన్ ద టైం చెప్పాలి. లేకుంటే యు ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్పీకర్. ఓకే, అది ఎప్పుడు వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ప్రాక్టీస్ చేయకుండా ఉంటే రాదు. ఏదో చెప్పుకుంటూ పోతారు బట్ టైం రీచ్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమేమి అయిపోయినాయి అండి, ప్లానింగ్ అయిపోయింది, ప్రిపరేషన్ అయిపోయింది. ప్లానింగ్ కవర్ అయిపోయిందా?
ప్రిపరేషన్ అంటే కంటెంట్ ప్రిపరేషన్ అదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఉంది కదండి. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత అద్భుతంగా చెప్పగలరు, లేకుంటే చెప్పలేరు. ప్రాక్టీస్ ఏ విధంగా చేస్తారు? ప్రాక్టీస్ ఏ విధంగా చేస్తారు? నెంబర్ 1 ఫస్ట్ ఏంటిది, మీరు అద్దం ముందు నిలబడి మీరు ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారో 1 అవర్ కంటెంట్ ఉంటుంది. ఈ 1 అవర్ కంటెంట్ 1 అవర్ నేను ఎలా చెప్పాలి అని అద్దం ముందు నిలబడి మీకు మీరే చెప్పుకుంటూ ఉండండి. మీకు మీరే చెప్పుకుంటూ. మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? సునీల్ రెడ్డి. ఓకే, అద్దం ముందు నిలబడి మీరు మీకే ప్రాక్టీస్ చేసుకుంటూ చెప్తూ ఉంటే హలో సార్, ఎవరు అన్మ్యూట్ అడిగారు? ఎవరండి? సార్ ఓకే, కంటిన్యూ. ఓకే, ఏంటి అంటే మీరు మిర్రర్ ముందు ప్రాక్టీస్, మీరు కంటెంట్ అంతా ప్రిపేర్ చేసుకున్నారు. ప్రిపేర్ చేసిన తర్వాత మీరు మిర్రర్ ముందు ఉండి ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీరు మిస్టేక్స్ ఏం చేస్తున్నారు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మీ లుక్ మీరు ఎలా చూస్తున్నారు, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుంటారు. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏమేమి చేంజెస్ చేయాలో మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏంటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ స్మాల్ గ్రూప్స్, ఆ స్మాల్ గ్రూప్స్ మధ్యలో ఒకసారి చెప్పండి. చెప్తే ఏంటిదంటే ఆటోమేటిక్ గా మీరు చేసే మిస్టేక్స్ అంటే వాళ్ళకి చెప్పి పెట్టండి. నేను ఈ మిస్టేక్ చేస్తే చెప్పు, ఈ మిస్టేక్ చేస్తే చెప్పు, నేను ఫాస్ట్ చేస్తే చెప్తే చెప్పు, నేను కంటెంట్ కరెక్ట్ గా కవర్ చేయకుండా చెప్పండి అని మీ మిస్టేక్స్ వాళ్ళకి చెప్పి పెడితే వాళ్ళు మీరు ఆ మిస్టేక్ చేయగానే వెంటనే డాడీ నువ్వు ఈ మిస్టేక్ చేసావు, అన్న నువ్వు ఈ మిస్టేక్ చేసావు, ఇలా చేయకుంటే బాగుంటుంది అని మీకు క్లియర్ గా చెప్పేసినప్పుడు ఏంటంటే ఆ మిస్టేక్ మీరు ఓవర్కమ్ చేసుకొని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి అంటే ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యే అవకాశం అంటే డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ మిర్రర్ స్మాల్ గ్రూప్స్ కాకుండా లేటెస్ట్ ఏంటిది అంటే సెల్ ఫోన్. మన సెల్ ఫోన్ మనం ముందు పెట్టుకొని రికార్డ్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ టైం బాగా అనిపించదు, సెకండ్ టైం మీకు తెలిసిపోతుంది నేను అదే ఇలా చెప్తే బాగుండేది, ఇంకో విధంగా చెప్తే బాగుండేది, దాన్ని రికార్డ్ చేసుకుంటే బాగుండేది. మీరు రికార్డ్ చేసుకొని మీది స్పీచ్ మీరే విన్నారనుకోండి, నిజంగా మీకు 100% మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్ని తెలిసిపోతే మీ వాయిస్ ఏ విధంగా ఉంటుంది, వాయిస్ మాడ్యులేషన్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఏ విధంగా చెప్పాలి 100% మీకు తెలిసిపోతుంది. తప్పకుండా ఏంటంటే 100% అందరూ కూడా ఈ సెల్ ఫోన్ రికార్డింగ్ వాడండి. మీరు సెల్ అడ్డంగా పెట్టేసుకోండి, రికార్డ్ చేయండి. చిన్న ఏవైనా రికార్డ్ చేయండి. మీ స్పీచ్ మీరు మాట్లాడండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకుంటూ మీకు ఏ మీటింగ్ లేదు, ఎక్కడ ఎవరు మిమ్మల్ని పిలవలేదు, బట్ మీరు స్పీకర్ గా కావాలనుకుంటున్నారు కాబట్టి మీరు సెల్ ఫోన్ ముందు పెట్టేసుకొని రికార్డ్ చేసుకుంటూ ఉండండి. అలా మీరు రికార్డ్ చేసుకుని ఒక 10-20 స్పీచెస్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మీరు వద్దన్నా మీకు అలా మాటలు వచ్చేస్తూనే ఉంటాయి. మీరు ఒక గొప్ప స్పీకర్స్ గా కాగలరు. ఇది ఒకటేనండి టెక్నిక్. ఇంకోటి ఏంటిది అంటే మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు మీరు పవర్ పాయింట్ అక్కడ ఉంటుంది. పవర్ పాయింట్ ఉన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఆ పవర్ పాయింట్ చూసి చదివేస్తా ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. పవర్ పాయింట్ రీడ్ చేయొద్దు, అది చూసి ఒక్కొక్క పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేయడమే అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కదా, ఆ పాయింట్ ని మీరు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకో పాయింట్ ను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ పాయింట్స్ అన్ని చదువుకుంటూ ఉండకూడదు. మిస్టేక్ చేసేదంతా ఇదే, ఎప్పుడు కూడా చదివేస్తూ ఉంటారు, చదవకుండా ఆ పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి సార్ అంటారు. ఒక స్పీచ్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే బాగా చెప్పగలము అంటే అది డిఫరెంట్ గా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, కొందరికి 10 సార్లు ప్రాక్టీస్ చేసినా రాదు. బట్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అయ్యేంత వరకు నేను 100% అద్భుతంగా చెప్పగలను అనే స్టేజ్ కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేయండి. అది ఒక్కసారి కావచ్చు, ఒక 100 సార్లు కావచ్చు. అలా చేస్తేనే మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యి మీ వాయిస్ కూడా చాలా ఫ్రీ అయిపోయి మీరు అద్భుతంగా చెప్పే స్టేజ్ కి రీచ్ అవుతా ఉంటారు. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్ ఏంటిదంటే మీ బుర్రలో అంతా ఉంటుంది, డాటా అంతా ఉంటుంది, అంతా నేర్చుకున్నారు, కానీ మీరు ప్రాక్టీస్ చేయలేదు. కాబట్టి మీరు ఎక్కడైతే పోయి ప్రజెంటేషన్కి వెళ్తారో అక్కడ మీరు ప్రాపర్ గా ప్రజెంట్ చేయలేరు. ఎగ్జాంపుల్ ఏంటిది, సపోజ్ ఇద్దరు స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు,
జాబ్ దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసేటప్పుడు ఒక అమ్మాయి ఈపీఎస్ లో జాయిన్ అయిపోయి మంచిగా నేర్చేసుకుంది, పబ్లిక్ స్పీకర్ అయిపోయింది, ఆమెకు చెప్పొచ్చు, మాట్లాడొచ్చు. ఇంకో అమ్మాయి కూడా చాలా బాగా చదివేసింది, 90% మార్క్స్ ఉన్నాయి, ప్రజెంటేషన్ ఇవ్వమనగానే ఈ అమ్మాయి గలగలగా నీట్ గా మాట్లాడి అంత క్లియర్ గా చెప్పేసింది, అయిపోయింది. కానీ ఇంకో అమ్మాయి చెప్పలేకపోయింది, ఆ అమ్మాయికి జాబ్ రాదు. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు బాడీ లాంగ్వేజ్ లో. మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా కావాల్సింది ప్రాపర్ ఐ కాంటాక్ట్. మనం అందరినీ చూసుకుంటూ చెప్పాలి. ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీకు చెప్పారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మాది ఏదైతే చెప్తామో దాన్ని బట్టే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి తప్ప డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ మనం మెయింటైన్ చేయకూడదు. మీనింగ్ఫుల్ జెస్చర్స్, మనం టీ తీసుకురా అని చెప్పేసి ఇలా అంటే అది ఎలా ఉంటుంది, తీసుకురావద్దు అన్నట్టు ఏంటిది, మనం ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. మన డ్రెస్అప్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే ఎఫెక్టివ్ గా మనము డెలివరీ చేయగలం, లేకుంటే డెలివరీ చేయలేం. ఇది ఏంటంటే ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్ లో మెయిన్ గా మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటిది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్, పోస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ గుడ్ అవాయిడ్ నర్వస్ హ్యాబిట్స్. ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తేనే సక్సెస్ఫుల్ స్పీకర్ గా ఉండగలం, లేకుంటే లేదు. ఇంతవరకు మనం ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రజెంటేషన్. బట్ మనం కామన్ గా ఎవ్రీ స్పీకర్ కొన్ని కామన్ ఫాల్ట్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటారు, చాలా ఫాస్ట్ గా చెప్పేస్తూ ఉంటారు, చదివేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏదైనా ఫాస్ట్ గా చెప్పకూడదు, అర్థమయ్యేట్టు నీట్ గా చెప్పండి. ఎక్కువ స్లైడ్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటారు. ఎక్కువ స్లైడ్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయొద్దు. ఒక 10, 20, 15 అంటే ఒక 1 hour కి 14 to 20 స్లైడ్స్ సరిపోతే అంతవరకే తయారు చేసుకోండి. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఆ స్లైడ్స్ లో పెట్టేసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండండి. ప్రతిదీ చదవాల్సిన అవసరం లేదు, స్లైడ్ లో ఉన్న ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు నీట్ గా చెప్పుకుంటూ వెళ్ళండి. ఇంకా మిస్టేక్ ఏం చేస్తారంటే టెక్స్ట్ చిన్నగా పెట్టుకుంటారు, కనబడనట్టు. అంటే ప్రతి వాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు, అద్దాలు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరికీ కనబడేటట్టు టెక్స్ట్ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ ఎట్లా ఆప్టిమం టెక్స్ట్ సైజ్ ఎంత అంటే 32 సైజ్ పెట్టుకుంటే అందరికి కనబడే విధంగా ఉంటుంది. ఆ టెక్స్ట్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు కూడా కొందరు వీడియోలు పెడతారు, ఆడియోలు పెడతారు, అనిమేషన్స్ పెడతారు, అవన్నీ ఎక్కువ పెట్టదు. జస్ట్ పెడితే 3 minutes మ్యాక్సిమం ఎఫెక్టివ్ గా ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువగా పెడితే ఏంటంటే బోరింగ్ గా ఉంటుంది. అది ఎప్పుడు మనము మెయింటైన్ చేయకూడదు. ఎప్పుడు కూడా మనం ఒక పబ్లిక్ స్పీకర్ గా ఇది ఎప్పుడు వాడకూడదు. నెగిటివ్ వర్డ్స్, మనం ఒక స్కూల్కి వెళ్ళేసి మీ స్కూల్ వేస్ట్, ఈ స్కూల్లో మార్కులు రావు, ఈ స్కూల్లో ఏం బాగా చెప్పరు అనే వర్డ్స్ ఎప్పుడు వాడకూడదు. అలా వాడితే ఏంటంటే మన మీద నెగిటివ్ ఇంప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే సెక్సువల్ డిస్క్రిమినేషన్ ఏంటి అంటే మగవాళ్ళ గురించి, మగవాళ్ళు గొప్పవాళ్ళు, ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళు సరిగా చేయరు, వీళ్ళు వేస్ట్ అనే మాటలు ఎక్కడ రాకుండా మెయింటైన్ చేయాలి. రిలీజియస్ ఇష్యూస్ కూడా ఎక్కడ మాట్లాడకుండా మెయింటైన్ చేసుకోవాలి. పొలిటికల్ ఇష్యూస్ జోలికి అసలు పబ్లిక్ మీటింగ్ లో మనం మాట్లాడేటప్పుడు కానీ, ఒక పబ్లిక్ స్పీకర్ గా మాట్లాడేటప్పుడు ఏ పార్టీ గురించి కానీ నెగిటివ్ గా కానీ పాజిటివ్ గా కానీ ఎక్కడ మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఏమవుతుందంటే ఒక పార్టీ గురించి మాట్లాడితే మిగతా పార్టీ వాళ్ళు మనం డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటి, మూవీస్ గురించి కానీ యాక్టర్స్ గురించి కానీ అస్సలు మాట్లాడకూడదు. ఒక యాక్టర్ గురించి మనం మాట్లాడితే ఇంకో యాక్టర్ యొక్క ఫ్యాన్స్ మనల్ని డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా కాంట్రా అంటే ఒక విషయం మాట్లాడితే మనకి ఇబ్బంది అయిపోతుంది, సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోతుంది అన్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి మాట్లాడకుండా చాలా అంటే మనం మాట్లాడే ప్రతిదీ కూడా 100% అందరూ యాక్సెప్ట్ చేసే విధంగానే మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఉంటే మనకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. పబ్లిక్ స్పీకర్ తప్పకుండా ఇవి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఏంటి అంటే ఓకే మీరు అంతా అంతా ప్రిపేర్ అయ్యారు, అంతా ఓకే. బట్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు సడన్ గా ఏదో క్వశ్చన్ అడుగుతా ఉంటారు. ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే విధంగా మనం ప్రిపేర్ కావాలి. అదే విధంగా ఏంటి, మనం ఒక పబ్లిక్ స్పీకర్ గా వెళ్ళినప్పుడు ఎంత ప్రిపేర్ అయినా ఏదైనా మనం స్టేజ్ మీదకి వెళ్ళగానే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏదో చిన్న భయం లోపల ఉంటూ ఉంటుంది. ఆ నర్వస్, ఆ టెన్షన్ ని మనము ప్రాపర్ గా మెయింటైన్ చేసే కెపాసిటీ మనం డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడు వస్తుంది అంటే మనం ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసి అదంతా మెయింటైన్ చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది.
అంతా ప్రిపేర్ అయ్యి అడిగిపోయిన తర్వాత ఆ స్ట్రెస్ మనం ఓవర్కమ్ చేయలేకుండా ఉంటే మనము అంటే ప్రాపర్ గా చెప్పలేకపోతాం. తప్పకుండా ఆ స్ట్రెస్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో అంటే కనబడకుండా మెయింటైన్ చేయాలి. లోపల ఎక్కడో కొంచెం చిన్న స్ట్రెస్ ఉంటుంది, దాన్ని ఏదో విధంగా మనం అవాయిడ్ చేసుకొని మెయింటైన్ చేసే అవకాశం ఉండాలి, మెయింటైన్ చేయాలి. అప్పుడే మన స్పీచ్ వాళ్ళు తప్పకుండా వింటారు, లేకుంటే వినరు. లాస్ట్ ఏంటి అంటే గ్రేట్ స్పీకర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ ట్రైన్డ్. ఇక్కడ కూడా మనం ఇంపాక్ట్ లో కూడా చాలా రకాలుగా ఒక్క మాట కూడా రాని వాళ్ళని కూడా మాట్లాడిపించి వాళ్ళతో ప్రాక్టీస్ చేపించి ఒక అద్భుతమైన స్పీకర్స్ గా తయారు చేసే ప్లాట్ఫామ్ ఈ రోజు. నిజంగా మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు ఏదో మంచి అంటే అదృష్టవంతులు అని ఫీల్ అయిపోయి ప్రతిదీ కూడా మీరు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని మీరు అద్భుతమైన స్పీకర్స్ గా కావాలని కోరుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం కలిగించినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్ అండి, మీరేమైనా ఈ సెషన్ కు సంబంధించి కానీ ఎనీ క్వశ్చన్స్ ఏదైనా అడగొచ్చు. అర్థమైందా అండి? ముందు Thank you, Kiran sir. Thank you so much for your session regarding how to prepare first speech. ఈ సెషన్ విన్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఏ సెషన్కి వెళ్ళినా సరే ముందుగా ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్తే కనుక తప్పకుండా అద్భుతమైనటువంటి సెషన్ ని మీరు ఇవ్వగలుగుతారు. డియర్ ఫ్రెండ్స్, లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఫాలో దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ స్పీకర్. విష్ యూ ఆల్ ద బెస్ట్ everyone. So any questions regarding this topic, you can ask to Kiran sir.